ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో వివిధ శాఖల్లో పనిచేస్తున్న తెలగ, బలిజ, కాపు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల జేఏసీ ఆత్మీయ సమావేశం గుంటూరు పట్టణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి టీబీకే జేఏసీ దక్షిణ భారతదేశ కన్వీనర్ దాసరి రాము అధ్యక్షత వహించారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పనిచేస్తున్న కాపు సంఘ నాయకులు, ఉపాధ్యాయులు సమావేశంలో పాల్గొని వారి సూచనలు, సలహాలు తెలిపారు. రాష్ట్రంలోనే కాపు, బలిజ ఉద్యోగులందరూ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడాలని నిర్ణయించారు. అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలగ, బలిజ, కాపు జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు గుంటూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని అన్ని శాఖల్లో పనిచేస్తున్న కాపు, బలిజ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఒక ఆత్మీయ సమావేశం గుంటూరులో ఏర్పాటు చేశాం. దీనికి ఉద్యోగ సంఘాల సమాఖ్య, ఇటు మా టీబీకే జేఏసీ ఉమ్మడి కార్యాచరణగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గత 3-4 నెలల నుంచి అనుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమం ఒకటి పెట్టాలని చెప్పని. అది ఈరోజు కుదిరింది. ఈ కార్యక్రమం ఎటువంటి రాజకీయాలకి దేనికి అతీతమైన కార్యక్రమం ఇది. అన్ని పార్టీలకు కానీ రాజకీయాలకు సంబంధం లేదు. ఈ కాపు ఉద్యోగస్తులు వివిధ జిల్లాల్లో వివిధ శాఖల్లో పనిచేస్తున్నారే కానీ ఒకరికొకరు కోఆర్డినేషన్ ఉండట్లేదు. కాబట్టి అన్ని ప్రాంతాల్లో పనిచేసి అన్ని శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ ఒకే ఐక్యవేదిక మీద తీసుకురావడానికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేయడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నాంది పలికాం. దీని యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఒకటే, వీళ్ళందరూ కలిసి ఐక్యమత్యంగా ఉండటం. రెండోది, వీళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అందరూ కలిసి పరిష్కరించుకోవటం. రాజకీయపరమైన ఇబ్బందులు ఏమైనా వచ్చినా కూడా సంఘటితంగా ఉండి ముందుకెళ్తాం. ముఖ్యంగా ఇది ప్రజాస్వామ్య దేశం. 20% పైన జనాభా ఉన్నారు ఈ తెలగ, బలిజ, కాపు కులస్తులు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చూసుకుంటే మా పర్సంటేజ్ 1%. ఇక అది అత్యంత దుర్మార్గమైన, దీన్ని ఇంతకంటే ఏం చెప్పాలి, మేము 1% ఉంటాం ప్రభుత్వ ఉద్యోగాల్లో మా పాత్ర. దీన్ని బట్టి మా అభివృద్ధి ఎట్లా ఉందో, మా చదువులు ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమస్యలన్నిటి మీద కులంకుషంగా మాట్లాడుకొని పార్టీలకు అన్నిటికీ అతీతంగా ఉద్యోగస్తుల వరకే, కేవలం ఉద్యోగస్తులు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగస్తుల వరకే ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని దాన్ని ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి జేఏసీ సమావేశాలు పెట్టుకొని మళ్ళీ ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా జిల్లాలో మళ్ళీ 3 జోన్లో 3 మీటింగ్లు పెట్టుకొని 1 సంవత్సరం 2 ఏళ్లలో ఒక బలమైన జేఏసీగా వీళ్ళందరూ కూడా కార్యచరణ ముందుకెళ్ళడానికి కావాల్సిన శ్రీకారం చుట్టాం. దానికి కాపు సంఘాలుగా మేమందరం ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నాం. రామకృష్ణ గారు అందరికీ నమస్కారం. మేము ఉద్యోగస్తులు కాబట్టి మీతో నా అనుబంధం, పరిచయాలు లిమిటెడ్ కాబట్టి ముందు ఒకసారి చెప్పుకోవాలా. దాసరి రాము, కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సౌత్ ఇండియా కన్వీనర్ని. మాకు బేసిక్గా గుంటూరు, మా మైనింగ్ వ్యాపారాలు మావి. ఇక్కడ కమ్యూనిటీ పేరున గవర్నమెంట్ కాలేజీ, స్కూల్స్ ఇవన్నీ కూడా మా తాతయ్య గారే పెట్టించారు. ఇక్కడ సార్ సైనింగ్ మూడు మొదటి నుంచి మా పెద్దల నుంచి కమ్యూనిటీ ఇంట్రెస్ట్ ఉంది మాకు, అలా అలవాటు అయింది మాకు. మా తాతయ్య గారు మాతో అన్న మాట, మనలో 100 మంది ఉంటే 90 మంది మధ్యతరగతి కుటుంబీకులు ఇట్లా ఉంటారు. ఒక 5% 10% ఆర్థికంగా బాగుంటారు. ఒకప్పుడు ఆర్థికంగా ఎక్కువ మంది ఉండేవాళ్ళం. చదివించాలని తెలియకపోవటం, ఎక్కువ మంది పిల్లల్ని కంటాం, 5 మంది 10 మంది పిల్లల్ని కంటాం. దీనివల్ల ఆస్తులు పంచుకొని అందరూ బలహీనం అయిపోయారు. భగవంతుడు లేవల్ల మనం ఆర్థికంగా బలంగా ఉన్నామా, కాబట్టి మన చేపలైంది మన కులాన్ని చేయాలా. వదిలే మనోడి మనం చేయకపోతే బయటోడు చేస్తాడా అని మా తాతయ్య గారు అన్న మాట నాకు ఇప్పుడు గుర్తు. నాయుడు కాలేజీ పక్కనే ఉంటుంది. మా నాయుడు స్కూల్లో వచ్చారా, స్కూల్ కమిటీ వాళ్ళు, సర్పూర్మ వెంకటరెడ్డి నాయుడు స్కూల్ ఉందండి, స్కూల్ కమిటీ ఉంటుంది. నాయుడు కాలేజ్ మన కమిటీ. తెలగ సంక్షేమ సంఘం, తెలగ సంక్షేమ సంఘం అని చెప్పని గుంటూరులో 1920-30లో పెట్టిన సంస్థ. సర్పూర్మ వెంకటరెడ్డి నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, గవర్నర్ చేశారు. వారు వచ్చి ఇనిషియేటివ్ తీసుకుంటే పిచ్చి రోజుల్లో, చదువులంటే తెలియని రోజుల్లో, బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన పిల్లలు ఎవరైనా చదువుకునే గుంటూరుకు వస్తే ఉండటానికి హాస్టల్ కట్టించారు 1920-30లో. పులివెందులకు వెళ్ళా, వేంపల్లిలో ఉంది 1930లో బలిస్తాను, కృష్ణదేవరాయలు బలిస్తాను. ప్రపంచం కళ్ళు తెరవల, మన కళ్ళు వచ్చారు. వచ్చారా మా పులివెందు బ్యాచ్ వచ్చారు. రైట్ రైట్. నాకు ఆ ఊళ్ళు మండలాన్ని అనుబంధం, చక్రాయపేట, వేంపల్లి, చుట్టుపక్కల మండలాన్ని బాగా అనుబంధం. ఎందుకంటే అంత బలిజోలు ఊళ్ళే. ఇప్పుడు మర్చిపోయారు, బలిజోలు నియోజకవర్గం సగం మర్చిపోయారు ప్రజలు. అది పరిస్థితి. ఇప్పుడు అట్లా కాదు, సోషల్ మీడియా టెక్నాలజీ వాడుకున్నాం.
అన్ని ప్రాంతాలందరినీ కూడా సంఘటితం చేసుకున్నాం. ఇందాక పెద్ద ఆయన చెప్పారు స్వామీజీ, వారు వెస్ట్ గోదావరి స్వామీజీ. వారు మాకు చిన్నప్పుడు కులాలు తెలియదండి, తీరా చూస్తే మా ఇంటి చుట్టూ మా ప్రాంతాల్లో మాకు అన్నిటికీ నిలబడి పనిచేసి పెట్టింది మా కాపు లేదండి. మా ప్రాంతంలో మా కులం తెలియదు, తర్వాత తెలిసింది కాపులంటే వీళ్ళు తెలిసిందని అంటున్నారు ఆయన. మన చరిత్ర మనం చెప్పుకోవడం కదా, ఆయన చెప్పారు ఇందాక హరిహర రాయలు కుక్కరాయల దగ్గర నుంచి ఏ విజయనగర సామ్రాజ్యం నిర్మాణం చేసిన పీఠం ఉందో ఆ పీఠం స్వామీజీ ఇందాక వచ్చి మాట్లాడిన ఆయన మన గొప్పతనం. అంటే మనం అయ్యా ఒక్క 5 నిమిషాలు మాట్లాడితే అది అయిపోతుంది. ఒక వ్యవస్థ నుంచి జాతి నుంచి వచ్చిన వాళ్ళం, సమాజాన్ని కాపాడిన కాపు అంటేనే కాపాడేవాళ్ళు. విజయనగర సామ్రాజ్యం పేరుతో, శివాజీ పేరుతో ఈ హిందూ ధర్మం నాశనం అయిపోతుంటే, దేశం అంతా అల్లకల్లోలం అయిపోతే అడ్డంగా నిలబడి ధర్మాన్ని రక్షించిన కులం జాతి. ఈరోజు తమిళనాడులో మీరు ఏ ఊరికి వెళ్ళినా, తంజావూరు దేవాలయాలు కానీ మధురై దేవాలయాలు ఎక్కడికి వెళ్ళినా, నేను మీకు ఉపోద్ఘాతం నేను లేని అబద్ధాలు చెప్పట్లా, ఆ గుడిలో ఉన్న గర్భగుడిలో ఉన్న అమ్మవారి ఎదురుగా ఉన్న స్తంభాల మీద రాజుల విగ్రహాలు ఉంటాయి. నమస్కారం పెడుతూ ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ గుడిని పిలిచి ఈ విగ్రహం ఈ రాజు పేరేనని అడగండి, నాయకర్ అని చెప్తాడు. తిరుమల నాయకర్, విజయనగరం నాయకర్, వరుస చెప్తాడు నాయకర్ల పేరు. నాయకర్ ఎవరు? నాయకర్ అంటే నాయుడు. ఏ నాయుడు? బలిజ నాయుడు. మనం ఈ కులం, అది గొప్ప జాతి నుంచి వచ్చాము. జాతి అయితే 10 మందికి అన్నం పెట్టే కులం, ఎవరిని చెడు చేద్దా ఉండదు. పక్కనోడికి కడుపులో అన్నం పెట్టాలని మనమే పెట్టాలి, ఎవరు పెట్టాలి. మన సావిత్రి గారి మూవీ వచ్చింది, ఏమి లేకపోయినా దానం చేయడం అని. ఉన్నప్పుడు దానం చేయటం కాదు, ఏమి లేకపోయినా దానం చేయగలిగిన దమ్ము ఈ కాపు బలిజేది. వీళ్ళు బ్లడ్ లో ఉంది, వీళ్ళు పెద్దల నుంచి వచ్చిన బ్లడ్ లో ఉంది. మంచి గుణాలు, హిస్టరీని, మంచి చరిత్రతో వచ్చిన జాతులు మనకి. దాన్ని దయచేసి మీ పెద్దల నుంచి వచ్చిన గౌరవాన్ని, జాతిని నిలబెట్టండి. దాన్ని నిలబెట్టండి. మన పెద్దలకు ఉన్న పేరేంటే రోషం. ఇలాగ అభిమానం ఎక్కువ అండి, రోషం ఎక్కువ అండి కాపులు బదులు. దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసుకోండి. బతకడమే ఉంది, భూమి మీద అన్ని జీవరాశులు బతుకుతున్నాయి, అందరం బతుకుతున్నాం కాదు. మన బ్రతుకు ఒక అర్థం ఉండాలి. ఆ అర్థం ఏంటంటే విలువలతో కూడుకున్న జీవితం, నీతి నిజాయితీతో బతకటం, ఆత్మాభిమానం, ఆత్మగౌరవంతో బతకటం. ఇవి మనకు అత్యంత ప్రధానం. వాటిని మీరు మీ ఉనికిని మాత్రం మర్చిపోదు. మీరు ఎక్కడికి వచ్చారో మర్చిపోదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈ కులానికి ఒక ఉనికి, ఒక గౌరవం, సమాజం. ఇప్పుడు రాజకీయంగా అణిచివేయబడి మనకు అయిపోయాను. కానీ 50 ఏళ్ళ క్రితం అంటే మీకు డైరెక్ట్ చెప్తున్నా, మీకు అంటే మీ ప్రూఫ్స్ చెప్తున్నా. గుండమ్మ కథ సినిమా తీసే రోజున ఎవరో పుల్లారెడ్డి వాళ్ళు ఎవరు పెద్ద తీసే సినిమాలు, అవి చెన్నై బేస్గా తీసే సినిమాలు. ఆ గుండమ్మ కథలో ఎన్టీ రామారావు ఇంటికి పనిచేయడానికి వస్తే సూర్యకాంతం దగ్గరికి మీదే కులం అని అడుగుతారు కులాలు. ఆ రోజుల్లో మీదే కులం అంటాడు ఎన్టీ రామారావు. మేము కాపులం అంటది గర్వంగా, మేము కాపులం అంటే మేము పెద్ద కాపులం నేను అంటాడు. చెప్పుకోపోయారు రెడ్డి గారి సొంత గారి పేర్లు, కాపుల పేరు ఎందుకు చెప్పారు? మళ్ళీ కాపులు అంటే రాయలసీమ కాపులు అనుకో బాగండి. ఆ స్టోరీలు తీసింది కోస్తా జిల్లాల మీద స్టోరీలు, అవి రాయలసీమ స్టోరీలు కాదు, కోస్తా జిల్లా. మీరు మిస్సమ్మ సినిమాలో చూడండి, మిస్సమ్మ సినిమాలో కూడా అంతే. అమ్మాయి మీకు ఏ క్యాస్ట్ అంటే కాపులు అంటారు. గొప్ప ఆశ్చర్యంగా కాపులు అంటే వాళ్ళు చెప్పండి. జాతి గొప్ప జాతి. పిల్లల్ని 10 మందిని కనేసి 5 కనేసి చదివించకుండా, పాడు లేకుండా రోడ్లకు వదిలేసి పొలం పనులు చేసుకోమని వదిలేస్తే ఏముంది? 100 ఎకరాలు ఆసామి, 10 మంది పిల్లలు, 10 ఎకరాలు పంచాడు. మళ్ళీ వీడికి 5 మంది పిల్లలు, 10 ఎకరాలు తీసి 2 ఎకరాలు పంచాడు. 100 ఎకరాలు 3 తరంకి వచ్చాడు, 2 ఎకరాలు అయ్యాడు. అయిపోయాడు. ఈ 2 ఎకరాలకి ఇది చదువు లేదు, పాడు లేదు. వీడి పెళ్లి చేస్తారు 18 ఏళ్ళకి. వీడి పిల్లలు పోషించాలా, ఇంట్లో పిల్లలు ఎలా బతుందో ఆ 2 ఎకరాల పొలం పంట పడట్లేదు. సరే నేను ఏదో ఒకటి చేస్తానంటాడు. ఆ ఏటుకూర లాలపురం పక్కన నుంచి గుంపుకు వస్తాడు. ఏమీ రాదు, ఏం చేయాలి? వ్యవసాయం తప్ప నాకేం రాదు. ఒకప్పుడు ఈ జాతి ఏంటంటే, ఈ జాతి వృత్తి ఏంటో తెలుసా? జాతి ఆయుధ పూజ. ఆయుధమే వీడి వృత్తి, వ్యవసాయం ఆయుధం. ఇంకొకరి కింద పనిచేయ వీళ్ళు. అదే ఎలా ఈత వచ్చిన సమస్య అదే. ఎవరి మాట ఎందుకు చెప్పారంటే ఇందుకే చెప్పారు. వ్యవసాయం చేసుకుంటాడు, లేకపోతే పోయి యుద్ధం చేస్తాడు అంతే. పక్కనోడు ఎవరికి ఎక్కువ ఉంటాడు అంతే. ఇదే పంచాయతీ కాపుతుంది. ఇంకా పోలా అని అక్కడి నుంచి పల్లెటూరు నుంచి వస్తాడు. ఏం చేయాలా? ఇంట్లో భార్య బిడ్డలు పోషించాలా? వెంటనే
బేల్దార్ మేస్ దగ్గర పనులు చేస్తారు, లారీ డ్రైవర్ దగ్గర క్లీనర్ చేస్తారు. ఇది మన జీవితాలు. వాడు తాత ఎవరు? 100 ఎకరాల ఆస్థాని. ఆ రిజర్వేషన్లు ఉండుంటే కనీసం 60 రిజర్వేషన్ తీయకుండా ఉంచుంటే కనీసం చదువులో ఏదో తప్పేవి. ఇంట్లో ఒక్కడ ఉద్యోగం వచ్చినా మిగతా వాళ్ళు కాపాడుకునేవాడు. 60 సంవత్సరాల మన జీవితాన్ని తగలబెట్టేశారు, నిలబెట్టి తగలబెట్టారు కొన్ని జాతులు. మనం నేను నిరంతరం తిరుగుతుంటాను, బెంగళూరు, మదురై, ఎక్కడ వేల కిలోమీటర్ల ప్రయాణాలు ఉంటాయి నాకు. మా రమణయ్య ఇక్కడ, రమణయ్య రండి నిలబడండి. ఈ మనిషికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను తెలుసా నా రైల్వే టికెట్ల కోసం? అయ్యా పలానా ఊరు ఎల్లవల్ల ఎమర్జెన్సీ ఫోటో చూసి పెట్టండి నాకని. అంటే నేను ఆ రైలు ఎక్కినప్పుడు చూస్తా, నాకు అనుభవాలు ఉన్నాయి, నేను చూస్తుంటా. ఒకడు భార్య బిడ్డను తీసుకొని రైలు ఎక్కితే ప్రయాణం ఎంత? మా గుంటూరు నుంచి తిరుపతికి 6 గంటలు, అంతేనండి, 6.5 గంటలు. వీడికి స్టేషన్ టికెట్ ఉంటుంది, వెయిటింగ్ లిస్టు కన్ఫర్మ్ అవ్వదు. ఆ భార్య పిల్లలు తీసుకొని ఎక్కి వాళ్ళు ఒకసారి నుంచోబెట్టి టీసీ ఎక్కడున్నాడో ఎదుగుతుంటాడు ఆ చివరి నుంచి ఈ చివరికి. ఆ టీసీ దొరికేటికి 2 స్టేషన్ దాటి వెళ్ళిపోద్ది బండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బడ్జెట్ అంటే బండి అంతా ఫుల్ ఉందండి, నేను ఎక్కడ ఎలా చేయమంటారు? ఉండండి కొంచెం అవి చూస్తాను అని అంటే మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి ఎక్కడోసారి కూర్చోండి, కింద నేల మీద అవసరం అయితే కూర్చోండి ఎక్కడోసారి చెప్పి ఒక అరగంట మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి బాబా బతుడు 50 రూపాయలు చేతులు పెట్టి ఒక్క సీట్ అన్నా చూడయ్యా, వాళ్ళు కూర్చుంటారు, బాగా కింద కూర్చోబెట్టలేదు కదా భార్య పిల్లల్ని, ఒక్క సీట్ అన్నా చూడబోయానంటే అయ్యా నెల్లూరులో ఖాళీ అవుద్ది, మీ మిస్సెస్ పిల్లల్ని ఆడ కూర్చోబెట్టుకున్నానంటే వాళ్ళు నెల్లూరులో సీట్ ఖాళీ అవుతుంది, ఉన్న ఒక్క సీట్లో వాళ్ళని డబ్బులు కట్టి కూర్చోబెట్టుకుని నాకు అడ్జస్ట్ అయ్యి సామాన్ సభ్యులు తిరుపతి వచ్చింది. పొద్దున 6 తిరుపతి దిగుతాం. 6 గంటల ప్రయాణానికి రిజర్వేషన్కి ఇంత తల్లడిపోతుంటే 70 రిజర్వేషన్లు పీకేశారు దుర్మార్గులు. ఈ జాతి ఏమైతే ఉంటుంది? సర్వనాశనం అయిపోయింది ఈ జాతి. ఈ జాతి అతిపెద్ద జాతి. వీళ్ళకి చదువులు ఉద్యోగాలు వస్తే రాజకీయాలు చూస్తారు. మనం వాళ్ళు అనుభవించే స్థానాన్ని మనం తీసుకుంటాం దౌర్జన్యంగా, దుర్మార్గంగా. వీళ్ళు కళ్ళు తెలిస్తే తత్తాలకి తని కింద వస్తారు. 70 ఏళ్ళ క్రితం కొట్టారు దెబ్బ. ఈ రోజుకి పిచ్చోళ్ళలో తిరుగుతున్నాం. ఇప్పటికి మా అమ్మాయికి ఒక మార్కుతో పోయిందండి, మా అబ్బాయి 60 ర్యాంకులో పోయిందండి, మా అమ్మాయి 6 మార్కుతో పోయిందండి అని చెప్పి ఏడుస్తుంటారు ఈ రోజు కూడా. కానీ దుర్మార్గాలు బాధ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి పట్టుదల రోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, విలువలతో ఉండండి, మన పెద్దల చరిత్రను గుర్తుపెట్టుకోండి, దాంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. నేను మీ దగ్గర ఎందుకు ఇంతసేపు ఒత్తుకుంటున్నానంటే ఏమీ లేనోడు, డబ్బులు లేనోడు, నాలెడ్జ్ లేనోడు సమాజానికి ఏం చేయలేదు. మీరు చదువుకున్నోళ్ళు, సమాజం మీద అవగాహన ఉంది, ప్రభుత్వ వ్యవస్థల్లో పనిచేయటం వల్ల క్రమశిక్షణ ఉంది, లో ప్రొఫైల్లో మెయింటైన్ చేస్తారు. మాది ఎట్లా ఉంటుందంటే మాంసం దీన్ని మెల్ల ఎన్నికలు వేసుకొని బయలుదేరుతాం, మేము కానీ చేసామని మా కాపుసార్ కావాలి. మీరంతా కాదు, ఎంత పెద్ద పని చేస్తారు సైలెంట్గా చేసేస్తారు, మూడోడు తిరిగి. మీరు ప్రభుత్వ సిస్టంలో ఉన్నారు కానీ మీకు అలవాటు. కాబట్టి యు ఆర్ బ్లెస్డ్. భగవంతుడి వల్ల ఆశీర్వించబడ్డ వాళ్ళు మీరందరూ కూడా. భగవంతుడి దయ వలన మీరు మంచి చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, మీకు మీ ఇల్లు కుటుంబాలు బాగా నడుస్తున్నాయి, మీ పిల్లలు క్రమశిక్షణ చదివించుకున్నారు, వాళ్ళు బాగా సెటిల్ అవుతున్నారు. కాబట్టి మీకు 5 ఏళ్ళు కడుపు నిండుతున్నాయి. మీరు పక్క సమాజాన్ని చూసి పక్క సమాజానికి ఏదైనా సహాయం చేయగలిగే స్థితిలో మీరున్నారు పక్క సమాజానికి. కాబట్టి దయచేసి పక్కన ఉన్న సమాజానికి చేసి పెట్టండి. మీ చుట్టుపక్కల పేదలకు సహాయం, మీ జాతిలో ఉన్న అన్నదమ్ములకు సహాయం చేయండి. మీరు ఆ స్థితిలో మీరు ఉన్నారు, మీరు చేయగలిగే స్థితిలో ఉన్నారు కాబట్టి బాబు, మీరు ఆ స్థితిలో మీరు ఉన్నారు కాబట్టి పక్కన సమాజానికి చేయండి. నేను స్వామి వివేకానందను ఫాలో అవుతాను. దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, రిమైనింగ్ ఆర్ డెడ్ రాదర్ దెన్ అలైవ్ అంటారు. ఇతరుల కోసం బతుకుతున్నోళ్ళే నిజంగా బతుకుతున్నట్టు, తమ కోసం, తమ పొట్ట కోసం, తమ సుఖం కోసం బతుకుతున్న వాళ్ళు బతుకున్నా చచ్చిపోయిన సమానం. కాబట్టి మీరు బాగుండండి, ఈ చుట్టుపక్కల సమాజం చేయండి. ఈ జాతి అన్యాయం అయిపోయి అనగారిపోయింది. మీ జాతి పెద్ద మనసు చేసుకోండి. మీరు బాగుండి ఈ జాతికి ఎంతో కొంత సహాయం చేయండి. నేను తులసి రామచంద్ర ప్రభు గారితో పాటు స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ మీద తిరిగేవాడిని. ప్రభు గారు గుంటూరుకు వచ్చి మనం ఇవ్వడం కాదు, వాళ్ళ ఊరికి మనం డబ్బులు ఇద్దామని అంటే ఆ ఊరికి ఫోన్ చేసి, అబ్బాయి మీరు ఎంత ఖర్చు పెట్టిన కదా రావద్దు, మీ ఊర్లో 1,00,000 రూపాయలు పోగేయండి, గుంటూరు నుంచి మేము మ్యాచింగ్ ఏమో 1,00,000 రూపాయలు తెస్తాం, 2 లక్షలు కలిపి మీ ఊర్లోనే పంచుతాం అని చెప్పారు. అంటే చాలా మందికి చెప్పాం. నాకు స్పందించింది ఎవరంటే ఉద్యోగ సంఘాల వాళ్ళే. ఉద్యోగ సంఘాలు ఒక్కళ్ళే నాకు స్పందించి రాముగారు 50,000 పోగేస్తున్నాం మేము,
ప్రభు గారు ఇంకో 50,000 తీసుకురండి మా ఊర్లో పేదోళ్ళకి ఇద్దామని ఉద్యోగ సంఘం వాళ్ళు నాతో పాటు పనిచేశారు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో నేను ఉద్యమం చేస్తుంటే చాలా జిల్లాల్లో చాలా ఊళ్ళలో నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఎవరంటే ఉద్యోగ సంఘాల వాళ్ళు నిజాయితీకి నిలబడి మాకు అండగా నిలబడి పనిచేశారు. చాలా మంది రిటైర్డ్ పీపుల్ అనేక విషయాల్లో మాకు అండగా నిలబడ్డారు. అంటే మీ బలం అట్లాంటి, మీకు ఆ నాలెడ్జ్ ఉంది, మీకు ఆ కెపాసిటీస్ ఉన్నాయి. కాబట్టి మీ చుట్టూ ఉన్న సమాజానికి మీరు బాగుండండి. ముందు మీరు బాగుండాలి కదా, మీరు బాగుండండి, చుట్టుపక్కల సమాజాన్ని మీరు చేయండి. ఈ జేఏసీ అనేది అన్ని శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఆర్గనైజేషన్స్, వివిధ జిల్లాలు, వివిధ శాఖల అందరినీ కూడా ఇప్పుడు మేము తెలంగాణ బలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సౌత్ ఇండియా మొత్తం వ్యవస్థ పెట్టుకున్నాం. ఈరోజు కన్యాకుమారిలో మనోడు ఎవడున్నాడు 2 నిమిషాలు ఫోన్ చేస్తే చాలు, ఆ వ్యవస్థని తయారు చేశారు. కులపరంగా తయారు చేశారు వ్యవస్థ. ఈ రాష్ట్రంలో ఏ జిల్లా, ఏ మండలం అయినా సరే, ఏ మండలం పేరు చెప్పండి, 2 నిమిషాల్లో ఫోన్ వస్తుంది అక్కడి నుంచి. ఆ వ్యవస్థను కష్టపడి చేశాం. ఎక్కడ కూడా నీ ప్రెసిడెంట్, నీ కన్వీనర్నే, కన్వీనర్ అంటే అనుసంధానకర్త. నేను ఎవరికి సెక్రటరీ పోస్ట్ లేదు, ప్రెసిడెంట్ పోస్ట్ లేదు, కానీ మీ జిల్లాలో పోస్ట్ వేసేది ఎవరికన్నా ఏ పోస్టింగ్ ఇస్తే కమిటీలు ఉండవు. మా దాంట్లో పనిచేస్తున్న సంఘాలు అందరూ కలిసి పనిచేస్తున్నాం. ఇందులో పెద్దాలైతే చిన్న అందరూ ఉంటాయి. మీరు కూడా ఇప్పుడు అంతే. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలా బలోపేతం చేస్తున్నాము ఒక జేఏసీగా. ఎందుకంటే నేను జేఏసీగా ఉద్యమం నడుపుతున్నాను. 20 ఏళ్ళ నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం జేఏసీ పేరుతో. ఎక్కడ కమిటీలు వేయకపోవటం వల్ల, ఎవరికి బాధ్యత ఇవ్వకపోవటం వల్ల ఇప్పుడు ఏ ఊరు ఆ ఊరు సంఘంతోనే కానీ మేమంటూ ఒక వ్యవస్థ లేదు మా దగ్గర. అది లోపం, మాకు లోపం ఉందని ఇప్పుడు మాకు అర్థమైంది, నాకు అర్థమైంది. మీరు అట్లా ఉండదు, మీకు కమిటీలు ఉండవు, పదవులు ఉండవు. కానీ వరద వచ్చింది, ప్రజారాజ్య పార్టీకి వరద వచ్చింది, వరద వెళ్ళిపోయింది, మధ్యలో ఆనకట్ట ఇలా అట్టవుద్ది పంచాయతీ. ఆనకట్ట వేయండి కొంచెం. మీరు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు తొందరగా హడావుడికి వెళ్ళిపోబాకండి. ఇక్కడ పరిచయం చేసుకున్న తర్వాత మీ వివరాలన్నీ కూడా నోట్ చేసి మళ్ళీ ఒక కంప్యూటరైజ్ చేసి మళ్ళీ మీకు అప్పచెప్తాం. అన్ని జిల్లాలు మీకు అప్పచెప్తాం, వాడుకోండి. రెండోది, మీరందరూ కూడా ఉద్యోగస్తులు, మేము ఇక్కడ కూర్చున్నామంటే మా పాతదారులని, మేము బయట కాపు సంఘాల ఎవరో మీ జేఏసీలో మీ ఇన్వాల్వ్ కాదు, మీ సలహాదారుల వరకే. మీరు లీడ్ తీసుకోండి, అన్ని జిల్లాల నుంచి లీడ్ తీసుకోండి, పరిచయాలు చేసుకోండి. ఈ జేఏసీని మనందరం ఎలా ముందుకు తీసుకెళ్దాం, పెద్ద లేదు చిన్న లేదు, అందరం ఒకటే, ఒక జేఏసీగా ఉన్నాం, ఎలా ముందుకు తీసుకెళ్దామని కొన్ని మంచి విషయాలు, ఉపోద్ఘాతాలు మాత్రం వద్దు, ఎక్కువసేపు మాట్లాడాలి. మీకు చెప్పాల్సిన 2 చెప్పండి. నేను ఎక్కువసేపు మాట్లాడేశాను, అందరికీ ఎక్కువ మాట్లాడాను, ఏమనుకోబాకండి.